హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఇది సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకసారి లైక్ చేయొచ్చు కదా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ టైం చూసేటట్టయితే. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే, పండగ హడావిడి అంటే ముందు వంటలే స్టార్ట్ అవుతాయి. సో మార్నింగే ముందు పనులన్నీ చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నిటికంటే ముందు టీ తాగాలి, లేదంటే పని అవ్వదు. టీ మరిగే లోపల మిగిలిన పనులు చేస్తున్నాను అనమాట. బూర్లకి పూర్ణం రెడీ చేయడం, తర్వాత తోపు రెడీ చేయడం, పక్క అన్నం అవుతుంది, ఇంకా చాలా చాలా చేయాలి కదా. వాటన్నిటికీ రెడీ చేస్తున్నాను. మంచిగా టీ తాగేసి ఒక్కొక్కటి చేస్తున్నా. ఇక్కడ పరమాన్నం అవుతుంది. అండ్ తర్వాత మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలగూర ఉండాలి. సంక్రాంతి అంటే ఆ రోజు ఇంకా ఫుల్ వెజ్జే. ఇంకా మంగళవారం రాని, ఆదివారం రాని, ఇంకా వేరే రోజు రాని ఫుల్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా నాన్ వెజ్ అనేది ఏదైనా సరే కనుమ రోజే. ఇంకా వెజ్లో కలగూర మస్ట్ అనమాట. సో పెద్దలకి ఉపారం పెట్టినప్పుడు ఖచ్చితంగా కలగూర కూడా ఉండాలి. సో అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటి తీసుకొని అన్నీ కట్ చేసేసి ఇలా ఆయిల్, ఉప్పు, కారం సరిపడినంత వేసేసి వాటర్ వేసి ఉడకడానికి పెట్టడమే. అంతే, కలగూర రెడీ అయిపోతుంది. కూరగాయలు కట్ చేయడం ఒక్కటే పని, లేదంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఒకసారి పెట్టేస్తే ఇంకా అదే ఉడుకుతుంది అనమాట. దానికి ఇంకా మనం ప్రత్యేకంగా ఎక్కువ ఏం చూడాల్సిన అవసరం లేదు. కలగూర పెట్టేసిన తర్వాత ఇంకా పూర్ణం కూడా చల్లారిపోయింది. బూరెలు చేసేస్తున్నాను. సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ కదా. సో పెద్దల పండుగకి మేము ఉపారం పెట్టడానికి అన్నం, పప్పు, పరమాన్నం, బూరెలు, గారెలు కూడా ఓన్లీ మినపగారెలే, ఉల్లిగారెలు అవి ఏం కాదు. ఓన్లీ ప్లెయిన్గానే వేస్తాము. లేదు అంటే కొంచెం పాకం పట్టి బెల్లం గారెలు కూడా వేస్తారు. నేనైతే ఓన్లీ నార్మల్వే చేశాను అనమాట. ఇవి మెయిన్గా ఉండాలి. ప్రతి ఇయర్ ఇలాగే పెడతాము. ఇంకా నాన్ వెజ్ అనేది ఇంకా మరుసటి రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. భోగి వ్లాగ్ కిందన డిస్క్రిప్షన్లో ఉంది, వీలుంటే చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇక్కడ బూరెలు అవుతున్నాయి. ఆల్మోస్ట్ వంట లాస్ట్ స్టేజ్కి వచ్చింది. బూరెలు వేస్తే అయిపోయినట్టే. సో ఒకసారి స్టవ్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ భోజనాలు అయిన తర్వాత ఇంకా బద్ధకంగా ఉంటుంది, అందులోనూ ఊరెళ్ళాలి కదా, మళ్ళీ ఇదంతా చిరాగ్గా ఉంటుందని చెప్పి వెంటనే క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. ఇదంతా అయ్యేసరికి 9:30, 10 ఇలా అయిపోయింది. పూజ అయితే మంచిగా అయింది అండ్ టైంకి అయింది. ఇంకా గంట కొట్టిన వెంటనే నేను వెళ్ళి ఫుడ్ మీద పడ్డా. నాకు ఆ రోజు చాలా ఆకలేసేసింది. ఎప్పుడూ కొంచెం పూజ తినేసి చేస్తాను, కానీ ఆ రోజు ఎందుకో ఇంకా టైం దొరకలేదు తినడానికి. ఇంకా తినలేదనమాట, బాగా ఆకలేసింది. ఫస్ట్ ఇంకా మీ పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పేసి నేనైతే ముందు తినేసాను. ఇంకా పూజ అయింది. ఈ లోపల మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళు, పిల్లలు అందరూ వచ్చారనమాట. సో మేము అందరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని భోజనాలు అవి చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ మా రాముడు తినడం కోసం వెయిటింగ్ అనమాట. వాడు తినేస్తే అందరం మేడపైకి వెళ్ళి కైట్ ఎగరేయాలని వెయిట్ చేస్తున్నాము మా రాముడు కోసం. వాడు తినడం అయితే చాలా లేటు. కైట్ ఎగరేయడానికి పైకి వచ్చాము, కానీ మా చిన్నోడైతే వీళ్ళని అసలు కైట్ ఎగరనే ఇవ్వలేదు. అది తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి చింపేశాడు. అసలు వాడికి ఎన్ని చెప్పినా సరే వదలలేదు. ఒకసారి దెబ్బలాడాము, ఒకసారి ఫోన్ ఇస్తామన్నాము, అసలు ఎత్తుకొని తీసుకెళ్తాము, చూపిస్తాము, పైకి ఎగురుతుంది అన్నా సరే ఇవ్వలేదు. మొత్తానికి చింపేశాడు. ఇంకా ఎగరేయొద్దులే ఇంకా అంటే మా రాముడు ఒప్పుకోలేదు. లేదు, ఖచ్చితంగా కైట్ ఎగరేయాల్సిందే అనగానే మళ్ళీ వెళ్ళారనమాట తెచ్చుకోవడానికి. ఇంకా మా చిన్నోడిని కిందకి తీసుకెళ్ళిపోతే వాళ్ళు వచ్చి ఎగరేసుకుందాం అనుకున్నారు. ఈ లోపల ఇంకా పండగ రోజు మంచిగా రెడీ అయితే కొన్ని ఫొటోస్ అయితే మంచిగా ఉండాలి కదా. సో అదే ఇక్కడ జరుగుతుందనమాట. ఒక్కొక్కరం ఫొటోస్ తీసుకున్నాము, ఒకరు తప్పితే ఒకరు, ఎక్కడ బాగా వస్తే అక్కడ.
వీడు ఆ ఫొటోస్ని కూడా తీసుకొనివ్వలేదు. కరెక్ట్గా ఫోటో తీసే టైంకి దగ్గరికి వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేవాడు. వీడు అల్లరి అయితే మామూలుగా చేయలేదు. ఇటు ఫొటోస్ తీసుకొనివ్వలేదు, అటు కైట్ ఎగరనివ్వలేదు. ఇంకా వీడుంటే పని అవ్వదని చెప్పేసి నేను కొంచెం ఎలాగో ఊరుకోబెట్టి నేను కొన్ని ఫొటోస్ తీసుకొని నేను వీడిని తీసుకొని వెళ్ళిపోయాను. వీళ్ళు ఎలాగో కైట్ ఎగరేసి వచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మీరు బిహైండ్ ద సీన్స్ చూస్తున్నారు. కైట్ ఎగరేయడానికి వీలు పడుతున్న పాటలు. ఎస్, అంతే దారాలు ఉంచుదా నేను ఎగరేస్తాను. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాదు. ఇది ఎందుకు పల్టీ గాలి బాగాలేదా వచ్చింది అలా మెల్లగా వదిలిపోయిందా? వెళ్తుంది మెల్లగా, దిగిపోతుంది. కమాన్ వచ్చింది, ఒక్కసారి వెళ్తే వెళ్ళిపోతుంది. వదిలేరు వచ్చి దారు పడిపోతుంది వదిలి దారం. చాలా ప్రయత్నాల తర్వాత మొత్తానికి ఎలా అయితేనే ఎగరేశారు. ఎవ్రీ ఇయర్ మా వారు ఎగరేసేవారు కైట్, కానీ ఈసారి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవ్రీ ఇయర్ ఎగరేయడం వల్ల మా రాముకి అది అలవాటు అయిపోయి ఈసారి కూడా ఎగరేయమంటే ఎలాగో మొత్తానికి ఈసారి ఎగరేశారు. ఇంకా కైట్ పని అయిపోయింది కదా, ఊరు బయలుదేరదామంటే మళ్ళీ లూడో మొదలుపెట్టారనమాట. ఇది కూడా మా రాముడు వీళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా లూడో ఆడాల్సిందే, 1-2 గేమ్లు అయినా సరే. ఇప్పుడు అదే స్టార్ట్ చేశారు. ఇది ఎప్పటికి అవుతుందో తెలీదు. ఇది అయిన తర్వాత మేము ఊరు బయలుదేరాలి. మా రాముడు ఇక్కడ ఏదో పని చేసి అలసిపోయినట్టు, ఏదో చదివి తలనొప్పి వస్తున్నట్టు బుర్ర తెగ తిప్పేస్తున్నాడు. అప్పటిదాకా మా చిన్ను వీళ్ళని డిస్టర్బ్ చేయలేదు, కానీ ఉన్నట్టుండి ఒకసారిగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాడు. తీసుకెళ్ళిపో పిచ్చి, అక్కడ ఎవరు లేరు చంపడానికి, పారిపోవడానికి అక్కడ ఎవరు లేరు, అక్కడ చంపడానికి ఎవరు లేరు. ఇంకా కైట్ అయిపోయింది, ఇంకా లూడో అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము బయలుదేరామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పటికే చాలాసార్లు ఫోన్ చేశారు మా అమ్మ వాళ్ళు బయలుదేరారా లేదా అని చెప్పేసి. యూటర్న్స్ అవి తీసుకున్నప్పుడు మా వాడికి ఇలా ఆనందం వస్తుందన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళ అల్లరి స్టార్ట్ అవుతుంది. మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వస్తారు కదా, ఇంకా వీళ్ళ నలుగురిని పట్టుకోలేము. సో ఇలా జరిగింది మా సంక్రాంతి సెలబ్రేషన్స్, సింపుల్గా హ్యాపీగా. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొజ్జనకొండ తీర్థం అవుతుంది, అది చాలా బాగుంటుంది. ఆ వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.